రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును. డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును. డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును. రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణావంక రోడ్ గాయత్రి బ్యాంక్ గల్లీ జమ్మికుంట సిఐటియు మండల కమిటీ సమావేశం జక్కుల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జమ్మికుంట మండల సిఐటియు కమిటీ కార్మికులందరూ పాల్గొంటారని ఈ రోజు జరిగిన సమావేశంలో తీర్మానించడమైంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అచ్చేదిన్ ఆగయ్య అంటూ నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీసుకొచ్చి కుటుంబాన్ని 15 లక్షలు పంచుతామని ప్రగల్భాలు పలికిన స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దేశంలో కొత్త ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. ఉన్న పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని, రోజువారీ కూలీలు కూడా పని దొరకడం లేదని, కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న ఉద్యోగాలను పర్మనెంట్ లేకుండా చేస్తూ మొత్తం ప్రైవేటు, కార్పొరేటు, అంబానీ, ఆదానీ లాంటి కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మివేస్తూ దేశంలో మతోన్మాదం, పక్క దేశాలపై యుద్ధం పేరుతో ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ అధికారమే ధ్యేయంగా అమెరికా అగ్రరాజ్యానికి భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతూ కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు కార్మిక చట్టాల సవరణకు పూనుకుంటుందని, దీన్ని ఎంతమాత్రం కార్మిక సంఘాలు సహించవన్నారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులు ఉద్యమించి ప్రతిఘటించడంతో తలవంచి క్షమాపణ కోరిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో కూడా కార్మిక చట్టాలను సవరణకు అమలు చేస్తే బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని, తదుపరి పరిణామాలు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల సీనియర్ నాయకులు సాగల రాజయ్య, మండల కమిటీ సభ్యులు బహిరం సమ్మయ్య, గడ్డం శోభన్, గేరా రాజకుమారి, చాగల్ర కుమార్, కొండ్ర క్రాంతి, ఖలీల్ పాషా, కన్నం సదానందం తదితరులు పాల్గొన్నారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి జాతీయ కార్మిక సంఘాల సమ్మె బుక్లెట్ను ఆవిష్కరించడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా 26 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదిస్తూ, ఏదైతే గతంలో అనేక లక్షలాది మంది కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ 9 నుండి 10 గంటలకు పెంచే విధంగా ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్లు తయారు చేస్తుంది. అట్లాగే సమ్మె చేసుకునే హక్కును కూడా గతంలో 45 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసుకునేటువంటి చట్టం ఉండేది, దాన్ని ఇప్పుడు 100 రోజులకు కూడా పెంచుతుంది. ఏదైనా కంపెనీ లేఅవుట్ ప్రకటించాలంటే సుమారు 100 మంది కార్మికులు ఉంటే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి లేఅవుట్ ప్రకటించేది. ఇప్పుడు దాన్ని 300 మంది కార్మికులకు పెంచే విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కార్మికులు సమ్మె చేసి యజమాన్యాలతోటి ధరలు పెంచుకునే విషయంలో కానీ జీతాలు పెంచుకునే విషయంలో కానీ మొత్తం కూడా పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసే విధంగా కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా, పని భద్రత లేకుండా, వారికి రేపు చేతగానాడు దిగిపోతే రిటైర్డ్ బెనిఫిట్ రాకుండా ఈ రకంగా 26 చట్టాలను మొత్తం కుదించి 4 లేబర్ కోడ్లుగా చేస్తూ ఈ రకమైన ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి గత నెల జరిగే సమ్మెనే వాయిదా పడింది. దాన్ని దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జూలై 9వ తేదీన సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మెలో జమ్మికుంట మండలంలో ఉన్నటువంటి సిఐటియు అనుబంధ సంఘాలు, ఇతర అనుబంధ కార్మిక సంఘాలు అన్నీ కూడా పాల్గొని ఈ జూలై 9వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ